తులసిరెడ్డి గారు నమస్కారం అండి. నమస్తే. కాస్త చరిష్మా ఉండి వైఎస్ఆర్ వారసురాలుగా ముద్ర ఉండి షర్మిలమ్మని తీసుకొచ్చి పిసిసి అధ్యక్షురాలను చేస్తే ఆమె పర్సనల్ తగాదాలన్నీ రాష్ట్రానికి చుట్టుపెడతా ఉంది. జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసి రాజకీయం నడుపుతా ఉంది. వ్యక్తిగత వివాదాలని కుటుంబ తగాదాలని తీసుకొచ్చి రాజకీయం చేయాలనుకోవడం వల్లే కాంగ్రెస్ లో కదలిక రావట్లా అనే ముద్ర జనంలోకి పోలేదా? దీని మీద ఏమంటారు మీరు? సీనియర్ నాయకుడు, పైగా ఇటు జగన్మోహన్ రెడ్డి అయినా అటు షర్మిలమ్మనైనా వైఎస్ఆర్ నైనా మీరు దగ్గరగా చూశారు, సొంత ఒకే ప్రాంతం వాళ్ళు. ఇప్పుడు మనం ఇక్కడ రాష్ట్ర విభజన తర్వాత 2014 ఎన్నికలు, 2019, 2024 3 ఎన్నికలు తిన్నాయి, సార్వత్రిక ఎన్నికలు. 2024కు షర్మిలమ్మ వచ్చింది, కానీ 2014కు 19కి ఆవిడ లేదు. 2014కు రఘువీరారెడ్డి గారు, 2019కి రఘువీరారెడ్డి గారు, మరి శైలజనాథ్ గారు ఉన్నారు 2019కి అనుకుంటా. 2014లో ఒక ఎంపీ సీట్ రాలే, ఒక ఎమ్మెల్యే రాలే, ఒక స్థానిక సంస్థ రాలే, 2019కి రాలే, 2024కు రాలే. కాబట్టి మనం అంత ముందు వచ్చి అయితే మీరిద్దరు చెప్పిన పిసిసి చీఫ్లు వెనక వైఎస్ఆర్ కటౌట్ లేదు కదా, షర్మిలమ్మ వెనక ఉంది కదా. నేను 2014కు సంబంధించి ప్రధానంగా రాష్ట్ర విభజన రఘువీరారెడ్డి గారు ఎఫెక్టివ్ గా పిసిసి ప్రెసిడెంట్ గా పనిచేసినప్పటికీ 2014లో విభజన అంశం అనేది తారాస్థాయిలో పనిచేసింది. రాష్ట్రంలో విభజన ఏ స్థాయిలో ఉంది చూసాం. ఆ పక్క సమైక్యం కోసం, ఈ పక్క విభజన కోసం వీధి పోరాటాలు స్పాంటేనియస్ గా వచ్చింది. అటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర విభజనకు కారణము వీళ్ళు లేఖలు ఇచ్చినప్పటికీ అన్ని పార్టీలు, ఒక సిపిఎం ఒకటే స్టాండర్డ్ గా ఉండింది సమైక్యాంధ్ర కోసం, అయితే అన్ని పార్టీలు లేఖలు ఇచ్చాయి. కానీ కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలో ఉండింది కాంగ్రెస్ పార్టీ కాబట్టి, కాంగ్రెస్ హయాంలో జరిగింది కాబట్టి, ప్రజలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు విభజన కోరుకోలేదు కాబట్టి వాళ్ళకు వ్యతిరేకంగా జరిగిన దాని మీద 2014లో సలసల కాగుతా ఉండే సమయంలో ప్రతిబింబం ఏ విధంగా కనపడదో ఆ విధంగా 2014లో కాంగ్రెస్ ను వచ్చేసి ఓడించారు, పట్టించుకోలేదు. సరే, ఆ నేపథ్యంలో సిపిఎం ఆ స్థాయికి వచ్చింటే వాళ్ళని గెలిపించిన వాళ్ళు సమైక్యాంధ్ర కొద్దిలో ఉన్నగాని, జై సమైక్యాంధ్ర పార్టీ ఆ స్థాయికి రాలేకపోయింది. అప్పుడు వీళ్ళిద్దరు కాంగ్రెస్ మీద వ్యతిరేకతో వీళ్ళిద్దరి మధ్య ఆయన బెటరా ఈయన బెటరా అన్నప్పుడు కొంత చంద్రబాబు నాయుడు అనుభగ్నుడు, కొంత బీజేపీతో పొత్తుంది, బీజేపీ కొంచెం కేంద్ర అధికారులకు వస్తున్న అవకాశం అని చెప్పేసి ఆ నేపథ్యంలో చంద్రబాబుకు మొగ్గు చూపారు 2014లో. మా కాంగ్రెస్ యొక్క కృషి లేకపోవడం కాదు, విభజన అంశం వచ్చేసి వెంటాడింది. రఘువీరారెడ్డి గారు ఎఫెక్టివ్ గా పనిచేసినప్పటికీ 2019కి వచ్చేలకు ఏమైందంటే, జగన్మోహన్ రెడ్డి నాకు ఒకసారి అవకాశం ఇవ్వండి, 14లో ఓడిపోయినాడు, 19లో అవకాశం ఇవ్వండి అన్నప్పుడు రాజశేఖర రెడ్డి కొడుకుగా ఈయనకు ఒకసారి అవకాశం ఇచ్చి చూద్దామని చెప్పేసి అంత చంద్రబాబు పాలన చూశారు కాబట్టి ఆ నేపథ్యంలో మొగ్గు జగన్కు వచ్చేసింది. మాకు అప్పటికి మళ్ళీ ఎఫెక్టివ్ గా పనిచేసినప్పటికీ పిసిసి చేతులకు రాలేదు. 2024కు వచ్చేసరికల్లా మీరు చెప్పినట్టు కొంత టైం డ్రాగన్ అయ్యేసరికల్లా కొంత అది మర్చిపోతారు. శ్మశాన వైరాగ్యము, ప్రసూతి వైరాగ్యము కంటిన్యూస్ గా ఉండదు కదా. ఎమర్జెన్సీని 77లో వచ్చిన ఎమర్జెన్సీని 80 కల్లా మర్చిపోయారు కాబట్టి న్యాచురల్ గా కాలక్రమేణా మర్చిపోతారు. కానీ ఈ లోపల ఏమైందంటే, కాంగ్రెస్ పార్టీ ఓకే, షర్మిలమ్మ గారు వచ్చారు, రాజశేఖర రెడ్డి కూతురుగా ఆమెనుకున్న చారిష్మా ఉంది. కానీ ఈ పక్క ఏమైందంటే, ఈ రెండు పార్టీలు ప్రాంతీయ పార్టీలు ఇవి విపరీతమైనటువంటి ఆర్థిక బలము, మీడియా బలము వచ్చేసి, మీడియా బలం అనేది మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసి లోపల రాష్ట్రంలో. సరే, పేరు చెప్పాల్సిన అవసరం అందరికి తెలుసు. ఇక్కడ టీడీపీకి మీడియా బలము, ఆర్థిక బలము, ఆ పక్క వైకాపాకు మీడియా బలము, ఆర్థిక బలము. కాంగ్రెస్ కు మీడియా బలం లేకపోవడము, ఆర్థిక బలం లేకపోవడము, ఒక రాజశేఖర రెడ్డి కూతురుగా, ఒక చారిస్మాటిక్ లీడర్ గా మేము కూడా వచ్చేసి మా శక్తి కొద్ది తులసిరెడ్డి ఈరోజు రాష్ట్రం అంతా తెలుసు. షర్మిల ఎంత పాపులర్, తులసిరెడ్డి ఈక్వల్ పాపులర్. నేను రాజశేఖర్ని వ్యతిరేకించినోని కాబట్టి రాజశేఖర రెడ్డి కూతురుగా ఆవిడకి ఎంత ఉందో రాజశేఖర్ని వ్యతిరేకించినోనిగా నాకంత ఉంది. కానీ నేను వచ్చేసి మొన్న కూడా వచ్చేసి నన్ను పులిందల కంటెస్ట్ చేయమని చెప్పి షర్మిలమ్మ చాలా రిక్వెస్ట్ చేసింది, చాలా నిష్ఠూరంగా మాట్లాడింది. లేదమ్మా, నువ్వు ఖర్చు పెట్టలేవు, నేను ఖర్చు పెట్టాను, ఏఐసిసి ఇవ్వదు, ఏపీసీసీ ఇవ్వదు. ఆ పరిస్థితుల్లో మనము మా మున్ని నా పేరు ఏదో ఇంతవరకు తులసిరెడ్డి అట్లా చేయి బిగించినట్టుంది, అది తెలిస్తే కదా పోతుంది మా ముందుకు ఎందుకు అని చెప్పేసి నేను కన్విన్స్ చేసి నిలవలే. ఆవిడ వచ్చేసి నా దగ్గర ఆ డబ్బు ఉంటే గనా నేను పులిందల క్యాండిడేట్, నేను కడప, ఆవిడ కడప ఎంపీ క్యాండిడేట్, నేను పులిందల క్యాండిడేట్, కథ వేరుగా ఉండొచ్చేసి మా దగ్గర డబ్బులు ఉంటే మీస మిలేసి గెలిచిండే వాళ్ళం అని చెప్తాం వచ్చేసి. ఇప్పటికైనా సరే వచ్చి మా దగ్గర డబ్బు లేదు, మీడియా బలం లేదు, మనీ బలం లేదు కాబట్టి మొన్న కూడా ఆవిడ వచ్చేసి శక్తివంచం లేకుండా కృషి చేసింది. కానీ ఇప్పుడు ఓటర్ ఏ విధంగా అయినా అంటే ఛాలెంజ్ చేసి చెప్తున్నా, రాష్ట్రంలో ఏ ఎమ్మెల్యే గాని డబ్బు ఖర్చు పెట్టకుండా మినిమం 10 కోట్ల నుండి 50 కోట్ల లోపల ఖర్చు పెట్టకుండా గెలిచిన ఎమ్మెల్యే
ఆ పక్క వైకాపా గానీ జనసేన గానీ టీడీపీ గానీ ఉన్నాడంటే గన వాళ్ళకి వచ్చి సెల్యూట్ కొడతాం. అటు పార్టీ అన్న పెట్టిండాలా వాళ్ళన్న పెట్టిండాలా 10 కోట్ల నుండి 50 కోట్ల వరకు. అది పెట్టకుండా గెలిచినోడు ఎవరైనా ఉంటే గన రాష్ట్రంలో వాతావరణం వచ్చేసి డెఫినెట్ గా నెక్స్ట్ ఎలక్షన్లకు వచ్చేసి చెంగున లేచి కాంగ్రెస్ పార్టీ అధికారానికి వస్తుంది. ఆ వాతావరణమే వస్తే మా దగ్గర ఆ విధంగా ఖర్చు పెట్టే శక్తి లేదు మా దగ్గర, ఎవరి దగ్గర లేకపోవడంతో కొంతవరకు కడప నియోజకవర్గానికి సంబంధించి ఆవిడ కంటెస్ట్ చేసింది కాబట్టి కొంత పెట్టింది, అందువరకు కొంత రిజల్ట్ ఆ స్థాయిలో రాకుండా కొంత వచ్చింది. మిగతా నియోజకవర్గాలకు మేము వచ్చేసి మినిమం ఖర్చు పెట్టాల్సింది కూడా వాళ్ళు క్యాండిడేట్స్ ఖర్చు పెట్టా మేము ఇవ్వలే. ఎమ్మెల్యేకి ఇంత ఖర్చు పెట్టాలని అసెంబ్లీకి ఉంటుంది కదా, 31 కోట్లు 31 లక్షలు ఎంతో, ఆ మేరకు వచ్చేసి ఎక్కడా మేము ఖర్చు పెట్టింది లేదు. బహుశా ఒక 2-3 చోట్ల ఏమైనా ఖర్చు పెట్టారేమో అంతే, మీరు చోట్ల ఖర్చు పెట్టింది లేదు. కాబట్టి ప్రజల్లో ఇటీవల కాలంలో మనీ ప్రాబ్లం వచ్చేసి ఒకప్పుడు బాంబుల కల్చర్ ఉండేది. నేను రాజకీయాలకు వచ్చిన తొలి రోజుల్లో బాంబుల కల్చర్, బాంబులు ఉన్నాయంటే బాంబులు వేసి ప్రత్యర్థులను బూత్ కార్డు రాకుండా చేయడము, రిగ్ చేసుకోవడము, దాంతో గెలవడం అనేది ఒక 5-10 బూతులు. ఆ కల్చర్ పోయి ఇప్పుడు డబ్బు కల్చర్, డబ్బు డిస్ట్రిబ్యూషన్, ఎన్నికలకు ముందు రోజు అంతకు ముందు రోజు ప్రతి ఓటర్కు డబ్బు డిస్ట్రిబ్యూషన్ చేయకుంటే ఆ పార్టీని ఆ క్యాండిడేట్ ను ఓటరు పరిగణలోకి తీసుకోవడం లేదు. వాడు మహాత్మా గాంధీ వచ్చినా ఏదో కొద్ది చోట్ల ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో 1-2 సార్లు వచ్చిండొచ్చు, కానీ వాళ్ళు కూడా తర్వాత ఈ సిస్టమ్కి వచ్చారు. ఈ పరిస్థితి ఇన్నాళ్ళు ఇది కంటిన్యూ అయితే అనుకోవడం లేదు. ప్రస్తుతం ప్రజెంట్ ఉంది కాబట్టి 2024, 2014, 19, 24 ఈ కల్చర్ ఉంది. 14లో వచ్చేసి యువజనాంశం వెంటాడింది మమ్మల్ని. 2019కి జగన్ కు ఒకసారి అవకాశం ఇద్దామనేది డామినెంట్ గా పనిచేసింది. మా బలహీనతలు 2024కు మళ్ళా మా యొక్క ఆర్థిక స్థోమత, మాకు మీడియా బలం లేకపోవడము, ఇప్పుడు అదే అలాడుతున్నాం. మాకు వచ్చేసి రోజు నేను మాట్లాడతాను, శర్మిలమ్మ మాట్లాడుతుంది, శర్మిలమ్మ కానీ మేము మాట్లాడుతుంది. జగన్ గురించి విమర్శిస్తే ఈనాడు జ్యోతిలో నాది వచ్చేసి జిల్లా ఎడిషన్ లో వస్తుంది కొంత, శర్మిలమ్మది వచ్చేసి స్టేట్ ఎడిషన్ లో కొంత వస్తుంది. వైకాపా పార్టీను జగన్ పార్టీను విమర్శిస్తే నాది జిల్లా ఎడిషన్ లో కొంచెం వస్తుంది, ఆవిడది స్టేట్ ఎడిషన్ లో కొంత వస్తుంది. సాక్షి పేపర్ లో మా వార్తే వేయడు, ఆవిడది వేడు, నాది వేడు, మాది ఎవరు కాంగ్రెస్ పార్టీ వాళ్ళది సాక్షి వేడు. కానీ రాష్ట్రంలో లార్జెస్ట్ సర్క్యులేషన్ ఉండే పత్రికలు ఈనాడు, జ్యోతి, సాక్షి. సాక్షితో మా వార్త వేరు, మాకు ఓన్ మీడియా లేదు. ఈనాడు జ్యోతి వచ్చేసి జగన్ విమర్శిస్తే నాది జిల్లా ఎడిషన్, ఆవిడ స్టేట్ ఎడిషన్, 2 ముక్కలు. ఈ నేపథ్యంలో ఏం చేయాలి? మేము కూడా జగన్ అధికారంలో లేనప్పటికీ మేము వచ్చేసి కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలు, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు ఆవిడ చెప్తుంది, నేను చెప్తాను. మన బడ్జెట్ మీద కానీ, గవర్నర్ ప్రసంగం మీద కానీ, దేని మీద కానీ మేము వచ్చేసి వైఫల్యాలు చెప్తాం. ఆ వైఫల్యాలు చెప్పేటప్పుడు కొంచెము వైకాపా పార్టీ వైఫల్యం 1-2 యాడ్ చేస్తాం. కనీసం ఈనాడు జ్యోతిలో ఉన్న అదన్నా వస్తుందేమోనని ఆ పరిస్థితి ఉంది మాది వచ్చేసి. కాబట్టి ఈ రోజు రాష్ట్రాన్ని పరిపాలిస్తూ ఉండేది మీడియా.